జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రెండు రాష్ట్రాల్లో గెలుపుపై కూటమి పార్టీలతో చర్చిస్తోంది. జార్ఖండ్లో సీట్ల పంపకంపై సీఎం హేమంత్ ప్రకటన ఏకపక్షంగా ఉందంది ఆర్జేడీ. పొత్తులో భాగంగా కనీసం 12 స్థానాలు ఆశించామన్నారు ఆ పార్టీ నేత మనోజ్ ఝా. ఢిల్లీ కాలుష్యానికి బీజేపీ చౌకబారు రాజకీయాలే కారణమన్నారు సీఎం అతీషి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇండియా కూటమి ఫోకస్ పెట్టింది. మిత్రపక్షాలతో కలిసి సీట్ల పంపకంపై చర్చిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. సీట్ల షేరింగ్పై మిత్రపక్షాల అభిప్రాయాలను పరిశీలిస్తుంది. మరోవైపు గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను గుర్తించే పనిలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ ఏకపక్షంగా ఉందన్నారు ఆర్జేడీ నేత మనోజ్ ఝా. కూటమిలో భాగంగా ఆర్జేడీకి సరైన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. పొత్తులో భాగంగా కనీసం 12 స్థానాలు ఆశించామన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తాము పోటీ చేయని సీట్లలో కూటమి అభ్యర్థులకు మద్దతు కొనసాగుతుందన్నారు మనోజ్ ఝా. हमारे नेता प्रतिपक्ष तेजस्वी जी, इंडिया गठबंधन के बनने में भी महती भूमिका थी हमारे राष्ट्रीय अध्यक्ष लालू जी की. हम बीजेपी से पारंपरिक रूप से लड़ने वाले लोग हैं. हमारी आंख मिचौनी कभी नहीं हुई. बड़ी बहुजन आबादी जिसको अपना स्वर चाहिए, उसी स्वर का प्रकटीकरण था. इस संभावना पे बल दिया गया कि हमें मिलकर लड़ना है और बीजेपी की जो तमाम कोशिश है ईडी, सीबीआई, आईटी, इलेक्शन रिगिंग के माध्यम से उसको विराम देना है. మహారాష్ట్రలో బోగస్ ఓటర్ లిస్టులు తయారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. దీనికి ఈసీ సాయం చేస్తుందని ఆరోపించారు. ఇటీవల రిలీజ్ అయిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్ల జాబితాలో తేడాలున్నాయన్నారు. మహారాష్ట్రలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించామని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందన్నారు సంజయ్ రౌత్. आपको हमारे साथ लड़ना है तो मर के तरह सामने आइए, चुनाव लड़िए, लोगों में जाकर लड़िए, आपको पता चलेगा क्या है. आप हारने के डर से इस तरह से अगर घोटाले करेंगे तो देश नहीं रहेगा. मैं आपको ये बताना चाहता हूं, आपने जो घोटाले शुरू किए हैं उसका पोल खोल हुआ है. अभी आपको भागना पड़ेगा. ఢిల్లీ కాలుష్యానికి కేంద్రంలోని బీజేపీ చౌకబారు రాజకీయాలు కారణమన్నారు సీఎం అతీషి. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం పంట వ్యర్థాల దహనాన్ని నివారించడానికి 2 ఏళ్లు ప్రయత్నిస్తుందన్నారు. కానీ హర్యానా, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం భారీగా పెరిగిందన్నారు. యూపీ, హర్యానా నుంచి వచ్చే వేలాది డీజిల్ బస్సులు కూడా ఢిల్లీలో కాలుష్యం కారణమన్నారు అతీషి. कि आप दिल्ली वालों के साथ राजनीति करना छोड़ दीजिए. जो चुनी हुई सरकार के काम है वो आप हम पे छोड़ दीजिए, उसमें आप दखल मत दीजिए. हम वो काम, चाहे शिक्षा हो, स्वास्थ्य हो, बिजली हो, पानी हो, सड़कें हैं, हम सब कुछ करके दिखाएंगे. अरविंद केजरीवाल जी के जेल से बाहर आने के बाद लगातार पूरी स्पीड से दिल्ली में काम हो रहे हैं. लेकिन जो काम आपकी जिम्मेदारी है, जो सेफ्टी और सिक्योरिटी आपको देनी है, मैं भारतीय जनता पार्टी से अपील करूंगी कि उस पर भी आप कुछ ध्यान दें. పశ్చిమ బెంగాల్లో 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీఎంసీ. 6 స్థానాల్లోని ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడంతో ఆ పదవులకు రిజైన్ చేశారు. దీంతో అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్ అనివార్యమైంది. గతంలో 6 స్థానాల్లో 5 టీఎంసీ గెలవగా ఒకచోట బీజేపీ గెలిచింది. బీహార్లో 4 ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికకు అభ్యర్థులను ప్రకటించింది మహాగఠబంధన్. లోక్సభ ఎన్నికల్లో ఎంపీలు గెలిచిన 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బై ఎలక్షన్ ఏర్పడింది.